తేజ సజ్జా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ మిరాయి టీజర్ అయితే ఈరోజు రిలీజ్ అయింది భయ్య. టీజర్ గురించి చెప్పాలంటే నెక్స్ట్ లెవెల్లో ఉంది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రేంజ్లో ఉంటుందని. టీజర్లో ఒక్కొక్క షాటు హాలీవుడ్ రేంజ్లో ఉంది. అయితే టీజర్ చూసాక నాకైతే ఈ మూవీలో పెద్ద స్టోరీయే ఉందని అర్థమైంది. మరి అదేంటో క్లియర్గా డిస్కస్ చేద్దాం. దానికి ముందు ఒక చిన్న రిక్వెస్ట్ భయ్య, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. అయితే టీజర్లో నేను గమనించిన కొన్ని పాయింట్స్ ఏంటంటే, మొదటగా వచ్చేసి ఇందులో 9 గ్రంథాలు ఉంటాయి. అవి ఈ మూవీ స్టోరీలో అతి ముఖ్యమైనవి. టీజర్ స్టార్టింగ్లో ఇతని భూమి మొత్తం అంతమవుతుంది, కలియుగంలో పుట్టిన ఏ శక్తి దీన్ని ఆపలేదు అని చెప్తాడు. అంటే ఏదో పెద్ద ప్రమాదం భూమిపైకి రాబోతుంది, దాన్ని ఆపే శక్తి ఒక మిరాయికే ఉంటుందని చెప్తాడు. అంటే హీరో దాన్ని ఎదుర్కోవాలి. కానీ మొదట హీరోకి కూడా దాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియదు. అప్పుడు తనకి ఆ 9 గ్రంథాలు దొరుకుతాయి. అందులో ఆ ప్రమాదాన్ని ఎలా ఎదుర్కోవాలి అనే సమాధానం ఉంటుంది. మరి ఆ గ్రంథంలో ఏముందనేది తెలియాలంటే మూవీ వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే. ఇక ఇందులో మంచు మనోజ్ విలన్గా నటించాడు. తన చేతిలో ఉన్న కత్తి ఒక మ్యాజిక్ కత్తిలా ఉంది. తన బలమే ఆ కత్తి. ఆ కత్తితో ఎంతటి వాడినైనా అంతం చేసేస్తాడు. ఈ టీజర్లో మంచు మనోజ్ ఇది నేను భూమి మీద చేయబోయే సంతకం అని ఒక డైలాగ్ చెప్తాడు. అంటే తను భూమిని నాశనం చేసే ఒక పవర్ఫుల్ విలన్. ఇందులో హీరోయిన్ శ్రియ కూడా ఇంపార్టెంట్ రోల్లో కనిపిస్తుంది. అండ్ జగపతి బాబు కూడా నటిస్తున్నాడు. ఇక్కడ హీరోని పెద్ద జంతువేదో చంపడానికి చూస్తుంది. ఇక టీజర్ ఎండింగ్లో హనుమంతుడి ఎంట్రీ గూస్ బంప్స్ తెప్పించింది. రియల్లీ డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని ఏదో పెద్దగానే ప్లాన్ చేశాడు భయ్య. మరి నాకైతే టీజర్ చాలా బాగా నచ్చింది. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి.